అదేవిధంగా 2019లో కూడా మేము కేసు వేసినప్పుడు 2023 వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివిధ టెక్నికల్ కారణాలతోటి అసెంబ్లీ కోర్టు లోపల ఎప్పుడు కూడా బెంచ్ మీదకి రాకుండా రకరకాల వాయిదాలతోటి ముందుకుపోయినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాము. అదే టెక్నిక్ను కూడా ఈ సంవత్సరం కాలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తన అడ్వకేట్ జనరల్ ద్వారా అదే పని చేస్తే మన అడ్వకేట్ కానీ మన సిస్టమ్ కానీ కూడా ఆఖరుకు తన అడ్వకేట్ పదవిని కూడా కోల్పోయేటటువంటి విధంగా ఏదైతే గట్టిగా మాట్లాడితే ఇట్ ఈస్ అన్ఫెయిర్ అని చెప్పి అనడంతో ఈవెన్ చీఫ్ జస్టిస్ కూడా ఒక్కసారి దిగ్గుమని చెప్పేసి మేము రస్టికేట్ చేయాల్సి వస్తుంది అనేటటువంటి విధంగా మనము సిస్టమ్ని ప్రమోట్ చేయడం కారణంగా విధి లేని పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పాలసీకి విభిన్నంగా మేము కులగణన చేయము అని చెప్పేటటువంటి దమ్ము లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కులగణన అనేటటువంటిది చేయాల్సినటువంటి విధి లేని పరిస్థితి మనం తీసుకొచ్చినామని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే రకరకాల పిటిషన్స్లో కూడా రకరకాల వ్యక్తులు మేమేదో చేసినామంటారు కానీ వాళ్ళు మన ఈ లీగల్ ఫార్మేట్లో కూడా అడ్డం వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మన పిటిషన్ ఏదైతుందో మన పిటిషన్ ఒక్కటి మాత్రమే స్పష్టమైన పిటిషన్ 2019లో కూడా మిగిలినటువంటి పిటిషన్స్ ఏవైతే లేవో శరీర సారథ్యం కొరకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు తమ ఏజెంట్ల ద్వారా ఇప్పించినటువంటి పిటిషన్లు వాళ్ళు ఏ రోజు కూడా దీన్ని ముందుకు తీసుకుపెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. వాళ్ళ రోజుల్లో కూడా ఏ రోజు కూడా ఈ స్పష్టమైనటువంటి ఈ అంశం అనేటటువంటిది లేదు. ఈ స్పష్టమైనటువంటి అంశం ఉంది కాబట్టి ఆ రోజు క్లోజ్ అయినటువంటి సబ్జెక్టు యాక్చువల్ చెప్పాలంటే 2018లో వచ్చినటువంటి ప్రైమరీ పిటిషన్ అనేటటువంటిది క్లోజ్ అయింది. ఎందుకంటే ఆ రోజు మనం తీసుకునేది ఏంటంటే 34% నుంచి 18% కంటెస్ట్ చేస్తూ తీసుకున్నటువంటి పిటిషన్లు అవన్నీ కూడా వాస్తవానికి అది కాలదోషం పట్టింది, అప్పుడే క్లోజ్ చేసిండ్రు. అయితే 2019లో కూడా దీన్ని కంటిన్యూయేషన్గా మనం సమగ్ర కులగణన అనేటటువంటి సబ్జెక్టు మనం తీసుకోవడం కారణంగా ఈ రోజు వరకు లైన్లో ఉంది. కాబట్టి ఈరోజు మనకి న్యాయం చేయడానికి అవకాశం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఈ రకమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మనం అధిగమించుకొని ఈరోజు ఒక జడ్జిమెంట్ తీసుకోవడానికి ఒక కారణము తీసుకొని వచ్చినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ మనం చేస్తున్నట్టు ఏంటిదంటే ఇది సరిపోదు, ఇప్పుడు మన లక్ష్యం సాధించాలి. ప్రభుత్వ ఉద్దేశము మొట్టమొదటి కూడా అస్పష్టంగా అన్యాయంగా దీన్ని డ్రాగన్ చేసినటువంటి విధంగా ఉంది. కాబట్టి దీనికి కావాల్సింది ఏంటిదంటే ప్రభుత్వాన్ని మనం ఈ అఖిలపక్షాల సమావేశం ద్వారా స్పష్టంగా మనం ఒక అల్టిమేట్ ఇవ్వడం అనేటటువంటిది ఈ సమావేశ ఉద్దేశం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వము మీరు కోర్టు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తితోటి మీరు కులగణన ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిబేట్ చేస్తున్నాము. కులగణన అనేటటువంటిది ఒక అంశము, రిజర్వేషన్ పెంపు అనేటువంటి 2 అంశము. మీ 2 అంశాలు కూడా మీ లీగల్ కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి. అయితే మాకున్నటువంటి ఈరోజు డిమాండ్ ఏంటిదంటే మీరు చేస్తున్నటువంటి డిమాండ్ కారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటటువంటిది రెగ్యులర్గా పెండింగ్లో పడుతున్నాయి. కాబట్టి అది మా తప్పు కాదు. అది ఎప్పుడో 5 నెలల కింద జరగాల్సినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెండింగ్ పడడానికి కారణం ఏంటిదంటే మీరు అదే రోజులో కూడా మొట్టమొదటిగానే మీరు సమగ్ర కులగణన షెడ్యూల్ ప్రకటించి కేవలం ఇది 2 మంత్ ప్రాసెస్. ఇది అది అసాధ్యమైనటువంటి ప్రాసెస్ కూడా కాదు. మీకు స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ మేము ఈ దాంట్లో కూడా మేము ఇవ్వడం జరిగింది. అంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటిదంటే మీరు స్పష్టంగా ఏంటిదంటే మీ సంకల్పం తీసుకోవడం ఒక ఎత్తు, రెండోది ఫస్ట్ ఇమ్మీడియట్గా రేపో మాపో మొత్తం సిస్టమ్ తోటి ఒక సమీక్ష సమావేశం పెట్టడం ఒక ఎత్తు. సమీక్ష సమావేశంలో కూడా సీఎం సిఎస్ సబ్ కమిటీ అదేవిధంగా బీసీ కమిషన్ తోటి కూర్చుని రోడ్ మ్యాప్ అనేటువంటి షెడ్యూల్ అనేటటువంటి ప్రకటిస్తే మీరు 15 రోజుల కూడా ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసేసి 15 రోజుల కూడా గ్రామ స్థాయి వార్డు స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు అబ్జర్వేషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకొని అదే రోజు ట్రైనింగ్ ఇచ్చేసేసి 20వ రోజు ఇంతకు సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి విధంగా ఒక్క రోజులో కూడా ప్రాసెస్ అయ్యేటటువంటి సమావేశం. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం సిస్టమ్ డివైడ్ చేసినా కానీ మ్యాక్సిమం 1% కంటే డిఫరెన్స్ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే బేస్ డాక్యుమెంట్ కూడా మీకు అందుబాటులో ఉంది. మీకు కావాల్సింది ఏంటంటే రాజకీయ సంపర్కంగా కావాలి. ఈ ఆల్రెడీ ఇప్పటికే 7వ రోజు ఈరోజు 6వ రోజు తీర్పిచ్చి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం తన స్పందన ఏంటిదని తెలియజేస్తలేదు. ముఖ్యమంత్రి కానీ సంబంధిత మంత్రి కానీ కూడా మేము కులగణనకు ఈ రకంగా ఉన్నామంటేటువంటి తెలియజేయడానికి మాత్రం ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా అయితే దీని బ్యాక్గ్రౌండ్ చెప్పే ముందు ఏంటిదంటే ఈ సమావేశం ఉద్దేశం ఏంటిదంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు స్ఫూర్తి ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే కులగణన సమగ్ర కులగణన షెడ్యూల్ ప్రకటించాలని చెప్పేసి ఈ డిమాండ్ తోటి ఈరోజు అఖిలపక్ష సమావేశాల ప్రాథమిక సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్ రాలేదు,
సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్, టీడీపీ, బీఎస్పీ, అదేవిధంగా ఎన్నో రాజకీయ పార్టీలు దీనికి మద్దతుగా వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని విజయాలు ఉన్నాయి. ఈ విజయం సంపూర్ణ విజయం అని చెప్పేసి మేమేం భావించడం లేదు. యుద్ధం అనేటటువంటిది ఒక విజయ సంకేతంతో మొదలైంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అయితే ఈ స్ఫూర్తి అనేటటువంటిది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే, రాష్ట్ర ప్రభుత్వము సమగ్ర కులగణన అనేటటువంటి చేయడం ద్వారా, అదేవిధంగా చేయడంతో పాటు దాన్ని లోకల్ బాడీస్లో బీసీ కమిషన్ ద్వారా ఏదైతే న్యాయ సూత్ర ప్రకారం ఏదైతే ఎంఓడెడ్ కమిషన్, బీసీ కమిషన్ ఉందో దాని ప్రకారము గెజెట్ లోపల ప్రామల్గేట్ చేసి ఇది ఎంఓడెడ్ కమిషన్ అని చెప్పేసి నిరంజన్ కమిషన్ వేసిండు. కాబట్టి ఆ న్యాయ సూత్రాల పరిధి లోపల ఉంది. కాబట్టి ఆ ఎంఓడెడ్ కమిషను తగినటువంటి ప్రశ్నావళిని రూపొందించి రాష్ట్ర ప్రభుత్వము సమగ్ర కులగణన జిఏడి ద్వారా చేసి, ఆ జిఏడి ద్వారా చేసినటువంటి కులగణన శాతం బీసీ కమిషన్కి ఇచ్చి, ఆ బీసీ కమిషను రిజర్వేషన్ పర్సంటేజ్ను యాజ్ ఇట్ ఈస్గా ఒక రిపోర్ట్ లాగా ఇవ్వడమే కాకుండా ఆ రిపోర్టును ఏకకాలం లోపల రిజర్వేషన్ పర్సంటేజ్ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని బాడీస్ లోపల రిజర్వేషన్ ప్రపోర్షనేట్ వాళ్ళు చెప్తున్నటువంటి 42% అయినా పర్లేదు. యాక్చువల్ చెప్పాలంటే మా డిమాండ్ ఏంటంటే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ రావాలి. అయితే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా 42% పెట్టింది. కాబట్టి దానికి మేమే అభ్యంతరం కూడా ఏం చెప్పేటటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దానికి ఏ రకంగా చేసుకుంటారనేటటువంటిది బీసీ కమిషన్ రిపోర్టు ద్వారా తీసుకొని అవన్నీ కూడా మొత్తం టాప్ టు బాటం రిజర్వేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసి, గతంలో ఏంటంటే రిజర్వేషన్లను ముంచడానికి, రిజర్వేషన్లను క్లోజ్ చేయడానికి అగ్రకుల ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే 18% రిజర్వేషన్స్ అనేటటువంటిది 34 నుంచి 18% పెట్టేసేసి దాన్ని కంటెస్ట్ కూడా చేయకుండా ఏం చేస్తుందంటే డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్కు టోటల్ సిస్టమ్ అనేది సబ్మిట్ చేసేస్తుండే. ఎలక్షన్ కమిషన్ అదే రోజు తెల్లారే డైరెక్ట్ ఎలక్టోరల్ ప్రాసెస్కి వెళ్ళిపోతుండే. అప్పుడు ఏంటంటే కోర్టులు కూడా ఇంటర్ఫియర్ కాకుండా అదొక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాబట్టి ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసిన తర్వాత కోర్టులకు కూడా ఇంటర్ఫియర్ అయ్యేటువంటి అధికారం ఉండకపోతుండే. అంటే దొంగ పని చేయడానికి కొరకు కూడా వాళ్ళు రాజ్యాంగ రక్షణ అనేటటువంటి తీసుకునేటటువంటి పరిస్థితి గతంలో ఎట్లుంటుందో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ రకంగా నేను తీసుకొని వాళ్ళు 42% చేయడానికి కొరకు అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఏంటంటే కోర్టు తీర్పు కంటే కూడా, అదేవిధంగా బీసీ కమిషన్ ఏదైతే ప్రాపర్ ఫార్మేట్ కంటే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటటువంటి రాజకీయ సంకల్పం అనేటటువంటిది ప్రధానమైనది. కాబట్టి ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ ఎక్కడ ఉంటాయి, టెక్నికల్ ఇష్యూస్కు అధిగమించి రాజకీయ సంకల్పం ఉంటే అన్ని పనులు జరుగుతాయనే విషయము గతంలో మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లప్పుడు కూడా మేము జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లప్పుడు ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ ముందుకు వచ్చినాయి. అయితే ఏంటిదంటే దృఢమైన రాజకీయ సంకల్పం ఉంది కాబట్టి ఆ రోజు మొత్తం పార్లమెంట్ సిస్టమ్ను కూడా కంట్రోల్లోకి తీసుకొని ఆ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందో అదే రకమైనటువంటి నియంత్రణాధికారులు అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటిదంటే రాజకీయ సంకల్పం కావాలి. అయితే జరుగుతున్న పరిణామాలన్నింటిలో కూడా మనకు రాజకీయ సంకల్పం అనేటటువంటిది ఇప్పటిదాకా కూడా కనబడలేదు. దానికి మొట్టమొదటి సంకేతం ఏంటిదంటే లేకుండా చేస్తే 3 నెలల్లో కూడా మీరు కంప్లీట్ చేసినటువంటి కోర్టు దానికి ఇంకొక టెక్నికల్ ఇష్యూస్ చేసేసి ఇంకా టైం ఉంది కదా ఆ రోజు కౌంటర్ చేసి మళ్ళీ ఇక్కడ కొడతాం కదా అని చెప్పేసి దొంగ బుద్ధి చూపిస్తే ఇప్పుడు ప్రజలు సిద్ధంగా లేరు. అన్నీ కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆ రకంగా జాగ్రత్త చేసేటటువంటి విధంగా బీసీ శ్రేణులందరూ కూడా ముందు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాజకీయ సంకల్పంతో సమగ్ర కులగణన చేయాల్సిందిగా కోరుతూ ఇప్పుడు సీనియర్ నాయకులు డాక్టర్ వినయ్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నారు. కృష్ణయ్య గారు, అమృతరావు గారు, శ్రీగురు పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను. చాలా మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసము, బలహీన వర్గాల కోసము కొట్లాడుతున్నామని చూపించుకోవడానికి ఎక్కువ పేపర్లలో రావడానికి ఇష్టపడతారు. చేస్తున్నది ఎంత తెలియదు కానీ పేపర్లలో ఎక్కువ వస్తుంటారు. కానీ అట్లా మీడియాలో రాకుండా వెనుక ఉండి బీసీల కోసం ఏం చేయాలి,
అది చేస్తున్న ఎర్ర సత్యనారాయణ గారు. అంటే మన కోర్టుకు వెళ్ళడం అంటే చాలా కష్టం. 34% రిజర్వేషన్స్ సుప్రీం కోర్టుకి ఒక 6 నెలల్లో స్టే తీసుకొచ్చింది నేను కాబట్టి నాకు తెలుసు ఎంత కష్టం. ఎర్ర సత్యనారాయణ గారు అడ్వకేట్, కరెక్ట్ సరైన అడ్వకేట్ పట్టుకోవాలి, డ్రాఫ్టింగ్ చేపియాలి, ఎప్పటికైనా కానీ దీన్ని ఎట్లా ఓడగొట్టాలని చూస్తుంటారు. అటువంటి ఎర్ర సత్యనారాయణ గారికి ఆయన వెనకాలండి ఆయన ప్రోత్సహిస్తూ ముందుకు నడుపుతున్న ఆర్ కృష్ణయ్య గారికి నేను నమస్కరిస్తున్నాను. మీ అందరూ కూడా అందరూ ఒకసారి, 2-3 కాదు, ఒకసారి చప్పట్లు కొట్టి అట్లే నేను 10 సంవత్సరాల నుంచి బీసీల కోసం పోరాడుతున్నా. చాలా విషయాలు ఇప్పుడే 34% తీసుకొచ్చినప్పుడు సంతృప్తి ఇచ్చింది. అంతనే టిఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్ళి నేను పెట్టిన కేసుని విత్డ్రా చేసుకున్నప్పుడు కూడా చాలా బాధ వేసింది. ప్రజారాజ్యం మొదలుపెట్టినప్పుడు చిరంజీవి గారిని నన్ను వచ్చి అడిగినప్పుడు మీరు బీసీలకు 100 సీట్స్ ఇస్తే నేను చెప్తా అన్నప్పుడు ఆయన ఒప్పుకున్నప్పుడు ఒక సంతృప్తి. కానీ ఇటీవల కాలంలో అత్యంత సంతృప్తి ఏమిచ్చిందంటే 2 రోజుల ముందు నా సతీమణితో రవీంద్ర భారతిలో నా సతీమణి ఆరోగ్య ఒక చాలా ఫేమస్ కూచిపూడి డాన్సర్, తనతో చాకలేయలమ్మ చేయించినప్పుడు ఆ సభలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఉమెన్స్ కాలేజ్ యూనివర్సిటీ పేరు చాకలేయలమ్మ గారికి తీర్చిదిద్దినప్పుడు సంతృప్తి చాలా రోజులకి రాలేదు. అట్లే చాకలేయలమ్మ మన్మరాల్ని ఉమెన్స్ కమిషన్ లో పెట్టించడం జరిగింది. అయితే కోర్టు నుంచి మనం జడ్జిమెంట్ అయితే తెచ్చుకున్నాం, చాలా చాలా అభినందనీయది. అయితే ఇదే కోర్టు ఈ ఆర్డర్ ఎందుకు ఇచ్చింది కూడా చెప్పుకుంటే మనకి చాలా సంతృప్తి ఇచ్చింది. అంటే దేనికోసం ఇచ్చింది, కులగణన చేయమనా లేకపోతే కులగణన ప్రకారము మీరు రిజర్వేషన్స్ కూడా దీని ప్రకారం ఇవ్వమంటే అది ఇంకొక ముందడుగు అవుతుంది. ఎందుకంటే బీహార్ లో మన వాళ్ళు కులగణన చేశారు. కులగణన చేసినాక అక్కడ హైకోర్టు ఇది చెల్లదు అని చెప్పి దాన్ని ఆర్డర్ తీసేసారు. అక్కడ 69% బీసీలు అని తెలియదు. అది తేలినాక దాని ప్రకారం రిజర్వేషన్స్ ఇస్తే ఇది 50% దాటుతుంది. మనకు ఆ కులగణన ప్రకారం రిజర్వేషన్స్ రావాలి. కాబట్టి ఇదంతా మనం ఇవన్నీ గెలవాలంటే ఇది ఊర్ల వరకు మనము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసుకుపోయి కులగణనతో మనకి లాభాలు ఏమొస్తాయి, ఎందుకే కులగణన చేస్తున్నాం, మీకే ఎంత లాభం వస్తుంది, మాకంటే ఎక్కువ ఇక్కడ కొట్లాడుతున్న వాళ్ళ కంటే మీరు ఊర్లలో ఉన్న వాళ్ళకి ఎంత లాభం వస్తుంది అని తీసుకొచ్చి వాళ్ళని మన వెనుక నిలబెట్టుకున్న పరిస్థితి మనం చేసుకోగలిగితే అప్పుడు మనకి ఈ కోర్ట్స్ ఇవి ఏమీ లేకుండా ఆటోమేటిక్ గా మనతో భయపడి వీళ్ళు ఇంతమంది ఉన్నారు అని కులగణన ప్రభుత్వం ఆటోమేటిక్ గా చేస్తుంది. ఎందుకంటే ఇవాళ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ వాళ్ళది ఒక రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక లెవెల్ పైకి తీసుకుపోతారు కానీ ఒక లెవెల్ కిందికి తీసుకురావడానికి ఎక్కడ కూడా కోర్ట్స్ మన ప్రభుత్వానికి ధైర్యం లేదు, భయపడతారు వాళ్ళ దాంట్లో ఎక్కడన్నా వేలు పెట్టడానికి. ఎందుకంటే వాళ్ళందరూ తిరగబడతారని తెలుసు. ప్రతిసారి మన దగ్గర ఎందుకు వేలు పెడతా ఉన్నారంటే 34% తీసుకొని వచ్చినప్పుడు అది తీసేసినప్పుడు అట్లీస్ట్ దాని ముందు 27% రిజర్వేషన్స్ అని ఉండే, ఇప్పుడు తీసుకుపోయి దాన్ని 22% చేసింది. ఇది ఎందుకు 22% చేసినప్పుడు మనం ఎక్కడన్నా చలి చప్పుడు చేస్తున్నామా, చేస్తలేం కాబట్టే ప్రభుత్వానికి ధైర్యం. వీళ్ళది ఏదన్నా ఆడుకోవచ్చు, వీళ్ళతో ఏమన్నా చేసుకోవచ్చు, వీళ్ళు ఏమి ప్రొటెస్ట్ చేయరు, వీళ్ళు వచ్చి అడ్డం నిలబడరు, మనం ఏదంటే అది చేసుకుంటా పోదాం. దీనికి మనకి రాజ్యాంగం నుంచే మొదలైంది. రాజ్యాంగంలో ఏమన్నారు, ఒక బలహీన వర్గం ఉంది చదువుల, ఆ తర్వాత సామాజికంగా 15(4) ఆర్టికల్ 15(4) లా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ కాల్డ్ బ్యాక్వర్డ్ క్లాస్. ముందుకెళ్తా ఉంటే నా సుప్రీంకోర్టు యొక్క
తీర్పును చూపించుకుంటా నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు 2019 తర్వాత ఈ యొక్క స్థానిక రిజర్వేషన్స్ తగ్గించేసి 18% చేశారు. 18% చేస్తే ఏ ఒక్క పార్టీ కూడా ఇప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా బీజేపీ పార్టీ కానివ్వండి, లేకపోతే ఇంకే పార్టీ కానివ్వండి ఎవరు కూడా ముందుకు రాలేదు, ఎవరు కొట్లాడలేదు. ఆ రోజు మేమే కొట్లాడి కిరణ్ కుమార్ రెడ్డి కొట్లాడి 34 తగ్గిస్తే కోర్టుకు వెళ్ళి మళ్ళీ కంటిన్యూషన్ కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఎన్నికల రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికలు తగ్గించడం జరిగింది. ఆ తగ్గించిన ఎన్నికల కోసం జరిగిస్తే మళ్ళీ కృష్ణన్న గారి నాయకత్వంలో 2019లో ఎర్ర సత్యనారాయణ గారు హైకోర్టుకు వెళ్ళి ఆ రిజర్వేషన్ల కోసం మా సత్యనారాయణ పిటిషన్ చేస్తే ఆ పిటిషన్ నిన్న ఆగమన్న జడ్జిమెంట్ తీర్పు వచ్చింది. దీంతో వాడు ఇక్కడే ఆగలేదు, దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేయాలి, జనాభా లెక్కలు బీసీల కులగాలు చేయాలని చెప్పి ఆర్ కృష్ణన్న గారితో పాటు అది మల్లేశ్వర తెలంగాణ రాష్ట్ర బీసీ బ్యాండ్ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు కంటిన్యూ అవుతుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలో పార్టీ ఆ యొక్క కేసును కోర్టుపై బెంచ్ పైకి రాకుండా ఇంకా కూడా దాన్ని ఆపెడతా ఉన్నది. ఎన్ని రోజులు ఆపినా ఎవరు ఆపినా మన జనం మనంగా ఖచ్చితంగా ఆ కేసులు వస్తాయి. ఆ విధంగా మనం ముందుకెళ్తాం. డాక్టర్ వినయ్ కుమార్ గారు చెప్పినట్టుగా, సత్యమన్న చెప్పినట్టుగా మనం అందరం కూడా మూకమ్మడిగా ఫైట్ చేయకపోతే ఏ ప్రభుత్వాన్ని పనిచేయాలని వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అందుకోసం కృష్ణన్న గారు గతంలో చేసిన పోరాటాలు అయితే ఉన్నాయో ఆ పోరాట పని ప్రకారంగానే మళ్ళీ మనం ఈ రోజు ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ 47% రిజర్వేషన్ రావడం కోసం మళ్ళీ ఒకసారి పోరుబాటు జరగాలి, ప్రజా ఉద్యమాలు జరగాలి. వాస్తవం ఎంతైనా ఉందని కృష్ణన్న గారికి సభాముఖంగా విన్నవిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ పార్టీలతో పాటు ఈ యొక్క సంబంధ కులాలతో బీసీ కులం అందరినీ కూడా మేజర్గా ఈ యొక్క తెలంగాణ ముదిరాజులు, గౌడులు, ముండూరు కాపులు, అదే విధంగా గొల్లకుర్మలు, పద్మశాలీలు, రజకులు, నాయబ్రహ్మణులు, విషబ్రహ్మణులు, వడ్డెరలు, బోయలు అన్ని కులాలు అఖిల పక్షాల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఎర్ర సత్యమన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఉద్యమ సూర్యుడు ఆర్ కృష్ణన్న గారికి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతన్న గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులు శంకరన్న గారికి, వేదిక మీద ఉన్న డాక్టర్ వీరేష్ కుమార్ గారికి, అలాగే వినయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు. ఈరోజు ఈ సమావేశం సందర్భంగా ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఎర్ర సత్యమన్న 2019 మార్చిలో అప్పటి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మనకున్న 34% రిజర్వేషన్ని 18% తగ్గించింది. ఇది చాలా అన్యాయమైన విషయం. బీసీలకు రాజ్యాధికారంలో రావాల్సిన వాటాలో న్యాయంగా దక్కాల్సిన దాన్ని తగ్గించడం ఏందని చెప్పేసి ఆ రోజు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఆ కేసులో రిజర్వేషన్ తగ్గించడం అన్యాయమే కాకుండా ప్రభుత్వం సమగ్ర కులగణన చేసి సమగ్ర కులగణన ద్వారా వచ్చిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు అన్ని అంశాల్లో రిజర్వేషన్లు పెంచాలన్న విషయం పైన కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు కోర్టు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ప్రభుత్వాన్ని కులగణన చేయాల్సిందే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల వాగ్దానంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వాళ్ళు కులగణన చేస్తాం, సమగ్ర కులగణన చేపడతాం, దాని ద్వారా స్థానిక సంస్థల్లో ఇప్పుడున్న రిజర్వేషన్ని 42% పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అలాగే కేంద్రంలో కూడా జాతీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా చాలా సందర్భాల్లో బీసీలకు న్యాయం దక్కాలి అంటే కులగణన జరగాల్సిందే, కులగణన ద్వారా మాత్రమే వాళ్ళు ఎంతో అనేది లెక్క తెలుస్తుంది, వాళ్ళు ఎంతో అనే లెక్క తెలిసినప్పుడే వాళ్ళకి ఎంత ఇవ్వాలన్న లెక్క తెలుస్తుంది. కాబట్టి సామాజికంగా వాళ్ళను ఉన్నత స్థితిలోకి తీసుకురావాలి అంటే కులగణన చేయడం ఒక్కటే అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళ జాతీయ నాయకులు చెప్పిన తర్వాత కూడా ఇక్కడ ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎందుకో కాలయాపన చేస్తూ ప్రభుత్వంలోకి వచ్చి దాదాపుగా 9 నెలలు గడిచిపోయింది. మరి 9 నెలల తర్వాత కూడా దానిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేయకుండా, ఒక స్పష్టమైన విధానం లేకుండా కాలయాపన చేస్తున్నందుకు మాకు అనుమానంగా ఉంది. మరి ఇప్పుడున్న సందర్భంలో కోర్టు కూడా కులగణన చేయాల్సిందే అని చెప్పడం వల్ల ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామంటే వీలైనంత తొందరగా కమ్యూనిస్టులు అంటే రకరకాల అభిప్రాయాలు సమాజంలో ఉండొచ్చు, కానీ కర్పూరి ఠాకూర్, బిపి మండల్ దశాబ్దాల క్రితమే
ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు అధికారంలోకి వస్తే ఏమి చేయగలుగుతాయి, ఏమి చేస్తాయని నిరూపించినటువంటి చరిత్ర బీహార్లో కానీ భారతదేశంలో కానీ ఉన్నది. అట్లా బీసీ కులగణన అనేటువంటి డిమాండ్ 100కు 200% న్యాయమైనదని మా పార్టీ భావిస్తున్నది. సమాజంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాల ఈ దేశంలో ఉండేటువంటి మనువాదం, ఈ దేశంలో ఉండేటువంటి ఒక దారుణమైనటువంటి ఒక కుల వ్యవస్థ తరతరాలుగా ఏళ్లుగా అనేక మందిని ఇవాళ అట్టడుగు పొరల్లో ఉంచినటువంటి చరిత్ర ఉన్నది. మా జనాభా ఎంతో మా వాటా అంతా అనేటువంటి ఒక డిమాండ్ ఏదైతే ఉన్నదో అది 100% సరైనది అనేటువంటిది మేము భావిస్తూ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పాలన మా 7వ నినాదంగా అది ప్రకటించింది. 6 వాగ్దానాలతో పాటు 7వ వాగ్దానం ప్రజాస్వామిక పాలన అంటే మొత్తం సమాజంలో ఉండేటువంటి ప్రజలు తమ దామాషా ప్రకారంగా అది ఉద్యోగాల్లో కావచ్చు, లేకపోతే విద్యలో కావచ్చు, పరిపాలనలో కూడా తప్పనిసరిగా జనాభాకు అనుగుణంగా ఆ దామాషా ప్రకారము ప్రాతినిధ్యం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కర్పూరి ఠాకూర్ బీహార్లో ఒక అద్భుతమైనటువంటి పరిపాలనను చూపించడమే కాకుండా మండల్ కమిషన్ను వేశారు. ఆ మండల్ కమిషన్ విపి సింగ్ కాలం నాడే అది దేశంలో ఒక రకమైనటువంటి ఒక జాగృతిని మొత్తం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆ ఆశల్ని ఆకాంక్షల్ని ఎత్తిపెట్టినటువంటి సందర్భంలో ఆనాడు కూడా మండల్ కమిషన్ వ్యతిరేకంగా చాలా ఈ దేశంలో ఉండేటువంటి ప్రగతి నిరోధక అభివృద్ధి నిరోధక శక్తులు ముందుకు వచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ బీసీ చైతన్యం దేశవ్యాప్తంగా ఇవాళ ముందుకు వస్తున్నటువంటి సందర్భం. ప్రత్యేకించి తెలుగు నేల మీద రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తూ బీసీ కులగణన అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం అని ఢిల్లీ వరకు వాయిస్ తీసుకెళ్లి మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా ఏకం చేసి ఇవాళ దానికోసం పోరాడుతున్నటువంటి ఆర్ కృష్ణన్న ఏదైతే ఉన్నారో తప్పనిసరిగా తను చేపట్టినటువంటి బీసీ సంఘం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఈ కుల గణన కోసం జరిగేటువంటి ఆందోళనలో సిపిఎంఎల్ డెమోక్రసీగా మీతో మేము భుజం కలిపి నిలబడ అఖిల పక్షాల సంఘాల సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యమన్న గారికి, అలాగే జాతీయ అధ్యక్షులు మన గుజ్జ కృష్ణన్న గారికి, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యమన్న గారికి, అలాగే మల్లేష్ అన్న గారికి, వంశీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘ నాయకులు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి టైగర్ ఆర్ కృష్ణన్న గారికి, మన ఎంపీ రాజ్యసభ, అలాగే మన హనుమంత్ అన్న గారికి, మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఇది కేవలం వాళ్ళ కుటుంబం కోసం చేసింది కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మన ఎర్ర సత్యమన్నకి కులగణన చేయడం కోసం కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన గురించి భావితరాలకి కులగణన వస్తే రిజర్వేషన్ల ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, అలాగే భావితరం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఒక సంకల్పానికి ఇచ్చి చిత్తశుద్ధితో శ్రీకారం కొట్టినందుకు ఒక్కసారి అన్నకు సప్పట్లు కొట్టవలసిందే అడుగుతున్నాం. అలాగే ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు, ముఖ్యంగా బీసీ సంఘం అంటేనే గుర్తొచ్చేటువంటి వ్యక్తి మన ఆర్ కృష్ణన్న. అలాగే ఆర్ కృష్ణ గారి గురించి ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే చాలా మందికి కుల సంఘ కులం అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఎవరైనా బీసీ సంఘానికి వస్తే ఇప్పటి వరకు నాకు తెలిసిన 7-8 సంవత్సరాలు ఒక్కసారి కూడా మీది ఏ కులం అని ఎప్పుడు కూడా ఆర్ కృష్ణ గారు అడగలేదు. ఎందుకంటే నువ్వు ఏ పని మీద వచ్చినో నా వల్ల నీకు చేయగలుగుతా అని ముందుండి చేసినటువంటి వ్యక్తి మన ఆర్ కృష్ణ గారు. అలాగే హనుమంత్ అన్న గారు ఉన్నారు. హనుమంత్ అన్న ఈ వయసులో నిజం చెప్పాలంటే చిన్న పిల్లాడి కంటే కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వయసు ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండి ఇంటికే పరిమితం అవుతారు. కానీ ఈ క్షణం కూడా ఉద్యమాలు చేయాలి, నా బీసీ బిడ్డలు బతకాలని ఈ వయసులో కూడా నా వయసుకి లెక్క చేయకుండా బీసీల గురించి పోరాటం చేస్తున్నటువంటి అన్న వాళ్ళకు కూడా ఒకసారి సపోర్ట్లు కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు కులగణన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు సామాజిక ఉద్యమాల పట్ల తనదంటూ స్వంత బాణితోటి పార్టీ లైన్లకు కూడా దూరంగా నిరంతరము
సామాజిక న్యాయము అనేటటువంటి ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకొస్తున్నటువంటి డాక్టర్ వినయ్ పి శివశంకర్ గారిని వేదికపై రావాల్సిందిగా మరి ఈరోజు మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా మనకేదో జరగాలి అన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే. ఈ రోజు నేను కోరుకుంటున్నా, కులగణన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే మొన్న మన రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక తప్పకుండా కులగణన చేస్తాం, బీసీలకే పెద్దపీట వేస్తామని చెప్పింది. అలాగే కొన్ని రాష్ట్రాలలో చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అలాగే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మరి ఈ రాష్ట్రాలలో కులగణన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వాళ్ళ బాధ్యత అది. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడితే నాకు ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపిస్తుంది. ఒక బీసీ అయ్యుండి బీసీ పక్షాన్ని నిలబడాల్సినటువంటి ఒక ప్రధానమంత్రి బీసీల గురించి కులగణన చేయంటే వాళ్ళ ఆస్తులు ఏదో రాసిచ్చినట్టు వాళ్ళు ఇబ్బంది పడడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళని మనం అడగట్లేదు, మన హక్కును మనం అడుగుతున్నాం. రాజ్యాంగం పరంగా ఉన్న హక్కే కదా మనం అడుగుతుంది. వాళ్ళ కోట్ల ఆస్తులు మనం అడగట్లేదు, వాళ్ళకి సంపాదన మనం అడగట్లేదు, వాళ్ళ ఇంటి పేరు అడుగుతారు, ఏం అడుగుతారు, మా హక్కులు మాకు ఇయ్యని అడుగుతారు. దాంట్లో తప్పేముంది? మేమేమి ఇది కాదు కదా, మా హక్కులు మేము సాధించుకునే హక్కు మాకు లేదా? తప్పకుండా అడుగుతామండి. ఒక తండ్రికి ఉండాలి. సభ అధ్యక్షత వహిస్తున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారికి, బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి, ఇలా బీసీలకు ఒక దిక్సూచిగా, ఇలా బీసీలు ఒక ఎదుగుదలలో గల్ల ఎగరేసుకొని నేను బీసీ బిడ్డను అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి నాయకుడు, మన ఉద్యమాల సూర్యుడు, అల్లు పెరిగని యోధుడు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా అన్ని పదవులలో ముందుండి బీసీల పక్షాన అటు పార్లమెంట్ లో సోనియా గాంధీ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకొచ్చినటువంటి అన్న విహెచ్ హనుమంతరావు అన్న గారికి, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఉపాధ్యక్షులు గుజ్జ సత్యమన్న, అదేవిధంగా గురిగ మల్లేశన్న గారు, అదేవిధంగా పేరు పేరున బీసీ విజయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజీ, మహిళా అధ్యక్షురాలు రమాదేవి గారు, అదేవిధంగా కుల సంఘాల పెద్దలు, అన్ని పార్టీల నాయకులు, అదేవిధంగా యువత, మహిళలు, అదేవిధంగా విద్యార్థులు అందరికీ కూడా నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక శుభముహూర్తం. ఈరోజు ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో ఎర్ర సత్యనారాయణ గారు మరి హైకోర్టులో పిటిషన్ వేసి కులగణన చేపడితేనే బీసీలకు ఒక న్యాయం జరుగుతుంది, కులగణన చేపడితేనే బీసీలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి ఎంతో ప్రగడ సనుభూతితోని ఇలా కోర్టులో కేసు వేసి గెలిపించడం అనేది గర్వించాల్సిన విషయం. ఇదే గెలుపుని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి బీసీ బిడ్డ గ్రామాన ఒక కమిటీలుగా వేసి కులగణన చేపడితే ఏం లాభం ఉంటుంది, కులగణన లేకపోతే కులాల వారిగా ఎన్ని రకాలుగా వెనుకపోతే నెట్టివేయబడతాం, ఉక్కు పాదాల కింద పార్టీల అధ్యక్షత తొక్కువేయబడతాం అనేది ప్రతి ఒక్క కుటుంబానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి బీసీ బిడ్డ మీద ఉంది అని చెప్పి మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఇవాళ ఈ సమావేశం చాలా గొప్ప విషయం. ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది సత్యమన్న అఖిలపక్ష సమావేశాన్ని అన్ని పార్టీలను ఒక వేదిక మీద కూర్చోబెట్టడం అనేది గొప్ప విషయం. కానీ ఆ గొప్ప విషయాన్ని ప్రతి గ్రామాల్లోకి తీసుకెళ్లి బీసీల బిడ్డలకు 70 సంవత్సరాల వెనుకబడినటువంటి మనం ఈ రోజు పాలన మనం ఎంతోనో మన హక్కు అంతా మనం ఎంతనో మన వాటా అంతా మన బీసీ బడుగు బలైన వర్గాలు అధిక సీట్లు ఇయ్యాల ముఖ్యమంత్రిగా కానీ అటు అటు అక్కడ సెంట్రల్ లో బీసీ ప్రధానమంత్రిగా కానీ ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలా బీసీ ప్రధానమంత్రిగా మన బిడ్డ ఉన్నాడు, సంతోషం. కానీ మన 15 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు బీసీ బిడ్డగా ప్రధానమంత్రిగా ఉండి బీసీలకు ఒరిగి పెట్టింది ఏంటి అని చెప్పి ఈ వేదిక నుంచి నేను సవాల్ విసురుతున్నా. బీజేపీ పార్టీలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ మీరు కళ్ళు తెరవండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ మీరు కళ్ళు తెరిచి మీ హక్కుల కోసం మీరు ఎప్పుడైతే పోరాడగలుగుతారో ఆ రోజు నిజమైన స్వతంత్రం వస్తుంది. ఈ రోజు స్వతంత్రం అని 15 ఆగస్టు 26 జనవరికి మనం జెండాలు ఎగరేయడం కాదు,
మనకు నిజమైన స్వతంత్రం రావాలంటే కుక్కలకు, పిల్లులకు, నక్కలకు లెక్కలున్నాయి. బీసీ బిడ్డలారా మీకు ఎక్కడ లెక్కలున్నాయి? మీరు ఎంతమందో మీకే తెలియదు. ఓట్లు లేకుండా ఇలా ఎలక్షన్ రాగానే ఓట్లు వేస్తున్నారు. ఇలా ఆర్ కృష్ణ పెద్ద దిక్కుగా ఉండి ముందుకు నడిపిస్తున్నాడు. కంకణబద్ధుడై ఇలా పార్లమెంట్ లో గలవిప్పి ప్రధానమంత్రితో మా ఎంతో మా వాటా అంతా ఇయ్యాలని అగ్ర కులాల పార్టీలతోని పోరాటం చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? నిద్రపోయి ఏసీ గదిలో నేడు బీసీల సమగ్ర కులగణన కొరకు ఏర్పడినటువంటి ఈ సభ అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారికి, పెద్దలు పూజ్యులు హనుమంతరావు గారికి, నేను కాలేజ్ వెళ్ళేటప్పుడు కూడా ఎన్నో స్కాలర్షిప్లు ఇప్పించి విద్యార్థులకు అన్ని విధాల 1984 మాట ఇది. ఆర్ కృష్ణ గారు అందరికీ చేతులిచ్చి బీసీలకు అప్పటి నుంచి కూడా పోరాడుతూ నిరంతరం బీసీలో పనిచేసిన కృష్ణ గారికి, మరి వేదిక పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. బీసీలు అంటే గ్రామాలలో మనం చూసిన గ్రామాల నుంచి వచ్చినాం కాబట్టి కొంచెం ఒకప్పుడు చులకనే ఉండే. అగ్ర కులాల వారు కొంచెం తక్కువడము, ఒక రకంగా ఎదుగుతుంటే ఓరలేనితనం ఉండడము, రాజకీయాలకు వస్తే ఎదిగితే కష్టం అనే విషయము, ఇలా అనేక రకాల సమస్యలతోటి కూడా మనం సతమమైనటువంటి రోజులు ఉండే. సంఖ్య పెరిగిన కొద్దిగా మనకు కొంచెము బలం వచ్చిన కొద్దిగా కూడా మనం అందరం కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎదిగి ఆ రాజకీయాలతో పాటు సామాజిక అందరం ఎదిగిన తర్వాత ఒక గుర్తింపు వచ్చిన మాట వాస్తవం. అది మరి నా సత్యనారాయణ గారు సాధించినటువంటి ఘనత చాలా గొప్ప ఘనత, అది చాలా త్యాగం పడేటువంటి ఘనత. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ తరఫున అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బీసీల మందరం కూడా ఐక్యం కావాలి. గ్రామాలలో సభలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని అప్పటి వరకే కానీ మనం ఎదగము. కొంతమంది ఏంటంటే మన బలహీనత చూసి గ్రామాల్లో దెబ్బతీస్తారు, పెద్ద కులాలు కానీ వాళ్ళే వీళ్ళే కానీ. అట్లా కాకుండా ఎవరికి కూడా బానిస కాకుండా ఒక పట్టుదలతోటి ఒక మనం సాధిస్తాం, అప్పుడే సాధిస్తాం. లేకుంటే ఇవన్నీ కూడా కోర్టు ద్వారా వచ్చినవి కూడా సాధించాలంటే కూడా లోకల్గా మన బలం కావాలి. కాబట్టి మనం అందరం కూడా గ్రామాల నుంచి గట్టిగా అందరినీ తయారు చేసి సభలు పెట్టి అందరినీ కూడా చేతులిచ్చి మన రాజ్యాధికారం వచ్చేంత వరకు అందరం కూడా పోరాడదాం. ఆ కోర్టు ద్వారా వచ్చినటువంటి ఒక తీర్పును అందరం కూడా గౌరవించి దాన్ని అమలు చేసే విధంగా కూడా పెద్దలు వేదిక వాళ్ళందరూ కూడా సూచన మేరకు మనం అందరం కూడా పనిచేయాలని తెలియజేస్తున్నాం. మరి ఆనాడు దయచేసి అనుకోవద్దు, ఒక అన్న తెలియక అన్నాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా ఒక లెటర్ ఇచ్చిండు, తెలంగాణ సపరేట్ కావాలని చెప్పి ఇచ్చిండు. కాబట్టి అలాంటి పక్షపాతం ఏం లేదన్నా. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఏ పక్షపాతం లేదు. కృష్ణయ్య గారికి ఇచ్చిన అవకాశాన్ని కూడా ఒక మంచి హృదయంతో ఇచ్చిండు. ఆ రోజు వేరే హృదయంతో వేయలేదు. కాబట్టి మనం అవకాశాలను తీసుకుందాం, మనం అందరం కష్టపడి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదాం. కాబట్టి అందరం ఐకమత్యంగా ఉండి పనిచేయాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని విధాలా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి 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 బీసీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి కల్పించాలి స్థానిక సంస్థ రిజర్వేషన్ 42 శాతానికి. సామాజిక ఉద్యమాల్లో కూడా ప్రతిరోజు తన గొంతు కలిపి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా అటు తెలంగాణ ఉద్యమం, ఇటు సామాజిక న్యాయ ఉద్యమంతో పాటు ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడైనటువంటి బీసీలకు ముఖ్య నాయకుడుగా ఎదిగినటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారిని ప్రసంగించాల్సిగా కోరుతున్నాను. వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత,
సాధిస్తాం బీసీల రాజ్యాధికారాన్ని. జై బీసీ, వర్ధిల్లాలి బీసీల ఆశాజ్యోతి టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం. సభాధ్యక్షులు సభ్యులు కృష్ణ గారు, రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణ గారు, అందరి పెద్దన్న రాజకీయ దిగ్గజం హనుమంతరావు గారు, అన్ని పార్టీల నాయకులకు, అంటే పేరు సభలు చాలా ఎక్కువ ఉన్నాయి, అన్ని పార్టీల నాయకులకు చైతన్యాన్ని కాపాడుకోవాలి, పొందిన హక్కులు అమలు కావాలని, పొందాల్సిన వాటి కోసం కొట్టాలని చెప్పి నిత్యం పాటుపడే మీ అందరి పేరు పైన నమస్కారం. దీంట్లో బ్రహ్మాండంగా కొట్లాడేటు మొత్తానికి కోర్టు పరంగా తెచ్చింది ఆర్డర్. విషయం మాట్లాడుకుంటే ఎన్ని సమస్యలు చెప్పుకున్నా, ఎన్ని గంటలు మాట్లాడినా ఒడవదు. కానీ ఇక్కడంతా పార్టీల పరంగా వచ్చింది కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళు 2 నిమిషాలు 5 నిమిషాలు చెప్పాలి కాబట్టి నేను నా అభిప్రాయం కూడా చెప్పాలని వచ్చిన. యాక్చువల్గా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 77 సంవత్సరాలు గడిచిన తర్వాత కులాలు అయితే పోలేదు. ఎవరు స్కూల్కి పోయి అడ్మిషన్ ఫామ్ తీసుకొని నింపినా అలా పక్కా అడుగుతారు, తండ్రి పేరు ఎంత సత్యమో, కులాన్ని అడగడం అంతన సత్యం, మతాన్ని అడగడం అంతన సత్యం, నేషనాలిటీ అడగడం కూడా అంతన సత్యం. మన పేరు తర్వాత తండ్రి పేరు ఎంత సత్యమో ఈ 3 పేర్లు అడగడం అంత సత్యం. వీళ్ళు సిగ్గుపడేది కూడా ఏం లేదు. అంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాలు లేని, అంతరాలు లేని సమాజం వస్తుందని చెప్పి కళ్ళు గన్నమాట వాస్తవం కావచ్చు. ఇక్కడ సకల సమస్యలకు ఆనాటి వలసవాదమే కారణం అని చెప్పి భావించి ఉండొచ్చు. పాపం వారు కళ్ళు గన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గొప్ప లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం అందించిన మహానాయకుడు కాబట్టి ఈ దేశాల్లో ఇవన్నీ పోతాయని అనుకున్నాను. కానీ 77 సంవత్సరాలు తర్వాత అనేక రాష్ట్రాలలో మనం చూస్తున్నాం, అనేక కులాలు మమ్మల్ని బీసీలో కలపండి, మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించండి, మమ్మల్ని ఎస్సీలో గుర్తించమని చెప్పారు. మేము ఎస్సీలో అభివృద్ధి చెందిన మమ్మల్ని మేము ఓపెన్లకు వస్తాం, మేము బీసీలో అభివృద్ధి చెందిన ఓపెన్లకు వస్తామని కంటే కూడా కులాలు కనుమరుగు కాలే, అంతరాలు తగ్గలే, తగ్గకపోగా రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ కింద పెరుగుతుందన్నమాట వాస్తవం. కులాలు, అనేక కులాలు కిందికి వస్తున్నామని కూడా వాస్తవం. ఎస్సీలకి కొన్ని, ఎస్టీలకు కొన్ని, బీసీలకు. ఇక్కడ ఒక ఓసీ ఉన్నది, ఒక కులం. ఆంధ్ర పోతే బీసీలో ఉన్నది, మహారాష్ట్ర పోతే ఎస్సీలు ఉన్నది. ఇక్కడ చాలా ఫార్వర్డ్ కులం అది, అంటే మామూలు ఉన్నది కాదు, ఉన్నది. మరి ఇక్కడ ఓసీలలో కులం, ఇక్కడ కర్ణాటక పోతే బీసీలు అయింది. మొత్తం తెలంగాణ, ఆంధ్రలో ఓసీలో ఉన్న కులం మనం ఏదైతే పట్టున్న కులం అని అంటామో చాలా గొప్పగా లీడ్ చేస్తున్న సంపద దగ్గర వాళ్ళు ఎక్కడ పోగానే బీసీలు అయిపోయింది వాళ్ళు. అంటే దేశంలో గమ్మత్తైన విషయం ఏంటంటే ఒకటే కులం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పరిగణిస్తే కూడా వాస్తవం. అంటే ఆ రాష్ట్రాల్లో కులం మైనార్టీలో ఉండి వాళ్ళు ఏం అప్పీల్ చేసుకుంటారో, వాళ్ళు ఎట్లా గుర్తించారో వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఇది కొంచెం జటిలమైన సమస్య. దీని మీద అనేక రకాల చర్చోపచర్చలు మళ్ళీ జరుగుతుంది తప్ప, మళ్ళీ మేధోమానం జరుగుతుంది తప్ప దీని ఒక క్లారిటీ మనం ఇవ్వాల్సినక్కడైతే ఉండదు. తప్పకుండా మనమే ఇవ్వాలి. ఏ ప్రభుత్వాలు నాకు తెలిసి ఏ ప్రభుత్వాలు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చేటువంటి ఆస్కారం లేదు, మీకు తెలుసు. వాళ్ళ ఇంత మేరకు ఏంటంటే ఓట్ల కోసం ఏదైనా ఇస్తారు తప్ప, ఆ పూటకు మళ్ళా తృప్తిపరచడానికి చేస్తారు తప్ప, ఎలక్షన్ ఓరియంటెడ్, పవర్ ఓరియంటెడ్ దాంట్లో ఉంటాయి తప్ప ఇవి నిజంగానే ఈ జాతరకి జరిగింది రెడ్డిపై చేయాలనే కాన్సెప్ట్ కాదు, మీకు తెలుసు. ఇంతకంటే నేను కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ వాళ్ళు అన్నారు ఎట్లా మాట్లాడి తెలంగాణ ఉద్యమంలో మా రాష్ట్రం వీకర్ సెక్షన్ స్టేట్ అది ఇదని చెప్పాడు. వాళ్ళ ఆధ్వర్యంలో కదా పోయింది. వాళ్ళ ఆధ్వర్యంలో పోతే కనీసం వాళ్ళ ఉన్నదాన్ని కూడా తెచ్చేయలేకపోయింది. ఉన్నదాన్ని లేని దాన్ని పక్కన పెట్టి
ఉన్నదాన్ని కూడా తెచ్చేటువంటి నిస్సాయతలో ఉంటే మనం చూసాం. అందువల్ల ఎక్కడో కాడ తప్పకుండా ఇప్పుడు సత్యనారాయణ 2018 నుంచి కాన్స్టాంట్గా నిర్విరామంగా కొట్లాడింది తప్ప హైకోర్టు ఇచ్చింది. తప్పకుండా మీకు చేయాలి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నాకు తెలిసి సార్ దేశవ్యాప్తంగా ఏమైందో అది ఆ మేధావులకు వదిలిపెడదాం, పెద్దలకు వదిలిపెడదాం, కానీ రాష్ట్రంలో మాత్రం తప్పకుండా జరగాల్సిన శక్తి అయితే ఉండేది. ఈ రాష్ట్రం తెలంగాణకి, ఈ ఆంధ్రప్రదేశ్కి, ఈ కర్ణాటకకి, మన కులాలకి, మన జనాభాకి ఎంత, దాంట్లో ఎస్సీల జనం ఎంత, బీసీల జనం ఎంత, తప్పకుండా ఇండికేట్ చేయాల్సిన శక్తి, డిమార్కేట్ చేయాల్సిన శక్తి అయితే తప్పకుండా ఉన్నది. వీటిలో వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ఈ ఎల్పిజి సిస్టంలో, ఈ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ సిస్టంలో, ఈ ప్రైవేటైజ్ సిస్టంలో ప్రభుత్వపరమైనటువంటి అన్ని ఎగిరిపోయినాయి. వాస్తవంగా చెప్పాలంటే నీకు నేను ఆర్థిక మంత్రి చేసేవాడు చెప్తున్నా, 2% ఉండదు ప్రభుత్వపరమైన ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఈవెన్ నాట్ ఈవెన్ 2% కూడా ఉండదు. మొత్తం అంతా ప్రైవేట్ జనరేషన్. ఇవాళ ఒకనాడు మన విశ్వవిద్యాలయాన్ని ప్రైవేట్ డీమ్డ్ విశ్వవిద్యాలయం కావచ్చు, ప్రైవేట్ విశ్వవిద్యాలయం విభజించారు. ఆనాడు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే విద్య అమ్ముకుంటారా, విద్య మెరిట్ చంపుతారా అని చెప్పి మాట్లాడాను. మీకు ఐడియా ఉండాలి. ఈవెన్ బీసీఎల్ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా అయ్యో సార్ మెరిట్ చంపుతారా అని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన తర్వాత బాధ్యత కొనుక్కుంటే వచ్చింది. డబ్బులున్న విశ్వవిద్యాలయం వేరే అయిపోయినాయి, డబ్బులు లేని విశ్వవిద్యాలయం వేరే అయిపోయినాయి, డబ్బులున్న స్కూల్ వేరే అయిపోయినాయి, డబ్బులు లేని స్కూల్ వేరే అయిపోయినాయి. ఆ డ్రెస్ అట్లే మిగిలింది, అంటే అందరి పిల్లలు సమానంగా కనబడేటువంటి డ్రెస్ కోడ్ అట్లే మిగిలింది కానీ వచ్చేసి. అందువల్ల నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్యాధికారం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అనుకుంటున్నాము. ఆ రాజ్యాధికారం అనే కోణంలో తప్పకుండా ఇవన్నీ జరగాలి. ఇవాళ అంతో ఎంతో ఆనాడు ఆ జెడ్పీటీసీలలో, ఎంపీటీసీలలో ఆ సర్పంచ్ ఎదురు వచ్చాయి కాబట్టి కొంత ఎదిగా వెళ్ళిండ్రు. ఎవరు ఉన్నారా అంటే ఉన్నాడు పలానా మాజీ జెడ్పీటీసీలో ఎమ్మెల్యే పనికి వస్తారని చెప్పే స్థాయి ఉండేది. లేకపోతే ఇలా కులమానే ఉంటుంది అంటే ఈ పాప ఆయన లీడరే కావచ్చు, ఆయన పైసలు లేవు. ఇప్పటికే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వార్త ఉంది, కానీ మిగతాది ఓపెన్లో నీకు 50 కోట్లు 40 కోట్లు తీసుకుపోయి డబ్బులలో పడేసి సామాన్యులకు రాజ్యాధికారంలో బాగా ఉండేది నా కొడుకు అని చెప్పి పడిచింది. అట్లా కూడా వచ్చింది. మీరు నిలబెడితే మీరు చూస్తున్నాం. సరి అయినటువంటి న్యాయం జరిగినటువంటి ఒక సామాజిక తరగతిగా ఉన్నటువంటి వివిధ బీసీ కులాలు, అంటే వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి జనాభా గణన చేయాలి అని చెప్పేసి డిమాండ్ చాలా న్యాయమైనటువంటి డిమాండ్. దీన్ని సిపిఎం పార్టీ పార్లమెంట్లో కూడా సంపూర్ణంగా బలపరిచింది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఉద్యమాల్లో కూడా మీ అందరితో కలిసి ఆ రకంగా బీసీ జనగణన జరిపేంత వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం సిపిఎం పార్టీగా మేము కూడా మీతో కలిసి పోరాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము. దీంతో పాటు బీసీ కులగణన అంటే కేవలం అది జనాలను లెక్కించడము, దీన్ని రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం చేయడము కాగా దీన్ని చూడకూడదు అని చెప్పేసి మా పార్టీ చెప్పదలుచుకుంది. ఎందుకంటే బీసీ కులగణన జరగడం అంటే ఈ వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వారి ఆర్థిక పరిస్థితి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ సామాజిక పరిస్థితి ఏ రకమైనటువంటి పద్ధతిలో ఉంది, వాళ్ళ ప్రపోర్షన్ టు రిప్రజెంటేషన్ ఏదైతే ప్రాతినిధ్యంలో వాళ్ళ యొక్క హక్కు ఎలా పొందగలుగుతా ఉన్నారు, దీన్ని ఒకవేళ పొందకుంటే దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా రేపు మనకి జనగణనలో అవన్నీ బయటపడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు బీహార్ ప్రభుత్వం చేసింది. బీహార్ ప్రభుత్వం కానీ రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ చేయాలి అనేటువంటి డిమాండ్ వీళ్ళు కూడా పెట్టారు. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇప్పటికే దాదాపు వాయిదా పడుతూ వస్తూ ఉంది. 2011లో మాత్రమే సెన్సెస్ జరిగింది. ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో వెంటనే కేంద్ర ప్రభుత్వము సెన్సెస్ లో కులానికి సంబంధించినటువంటి కాలం ఆల్రెడీ ఉంటది, దాన్ని ఒక దగ్గరికి చేర్చడమే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి జనాభా లెక్కలో ఏ కులం మీడియా కంపల్సరీ ప్రతి దాంట్లో అడుగుతారు. మరి అడిగినటువంటి దాంట్లో ఏ కులం అనేటువంటి దగ్గర వాటన్నిటిని ఒక దగ్గరికి తీసుకురావడం ద్వారా పెద్దగా ప్రభుత్వం అదనంగా కష్టపడాల్సింది కూడా ఏం లేదు ఇక్కడ. కాబట్టి దీనికోసం ఇంత రాద్ధాంతము ఇంత చర్చ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. కాబట్టి ఈ డిమాండ్ సిపిఎం పార్టీగా సంపూర్ణంగా బలపరుస్తూ రాబోయే కాలంలో మీ అందరితో కూడా కలిసి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
బడుగు బలైన వర్గాల తరగతుల రిజర్వేషన్ కొరకు పెద్దలు గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి ఉద్యమంలో అనేక కుల సంఘాలు ఈరోజు ముందుకు వస్తున్నాయి. తప్పకుండా బడుగు బలైన వర్గాల ఈ మన కుల జనాభా తప్పకుండా తీయాలని చెప్పేసి మరి దేనికోసము ఉద్యమంలో ప్రతి కుల సంఘం నుంచి అన్నగారి ఆదేశాల మేరకు తప్పకుండా ఈ యొక్క గణేష్ నిమజ్జనం తర్వాత ధర్నాలు రిలే నిరాహార దీక్షలు చేపడతామని చెప్పేసి సభ సందర్భంగా మరి రాష్ట్ర మేరు యోజన సంఘం తరఫున, మేరు సంఘం అంటే బట్టలు కుట్టే దర్జీ వాళ్ళు, మా యొక్క మేరు సంఘం తరఫున రాబోయే ఎన్నికలలో మా కుల సంఘానికి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మేము పోరాడుతున్నాం. తప్పకుండా అన్ని కులాల సంఘాల తరఫున మరి ఈరోజు అన్న ఆర్ కృష్ణయ్య గారు ముందుకు వచ్చారు. వారితో పాటు మనం అందరం కలిసి పోరాడటం సిద్ధం కావాలి. తప్పకుండా రాబోయే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులో కూడా అన్ని కుల సంఘాలకు ఏవైతే ఆర్థికంగా రాజకీయంగా పరంగా వెనుకబడినాయో ఆ కుల సంఘాలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సభాముఖంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి పెద్దల అన్న ఆర్ కృష్ణయ్య గారిని కోరుతున్నా. చాలా కొన్ని సంఘాలకు కనీసం కార్పొరేటర్లో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ స్థానం లేదు. కాబట్టి ఏవైతే వారికి అవకాశం ఇవ్వలేదో వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. గతంలో స్వాతంత్రం రాకముందు ఎంతో మా మేరు దర్జీ కులస్తులు పెద్దలు మా ఏఐసిసి మెంబర్ కేవి కేశవ్ గారు తెలుగు దేశం పార్టీలో యువజన సంఘంలో ఎర్ర సత్యమన్న ప్రెసిడెంట్ గా ఆ రోజులలోనే ఉండే ఎర్ర సత్యమన్నని కూడా ఎన్టీ రామారావు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అన్నని పికప్ చేసుకొని పోతుండే అంటే ఎంత గొప్ప వ్యక్తి. మనం అందరం కూడా అన్నకు చాలా కృతజ్ఞతలు అయి ఉండాలి. ఈరోజు 2019లో హైకోర్టులో కేసు వేసి నిరంతరం పోరాటం చేసి 5 సంవత్సరాల తర్వాత ఈరోజు మన బీసీలందరికీ కూడా అన్న వల్ల న్యాయం జరిగిందని కూడా నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరం కూడా అన్నకు సపోర్ట్ ఉండి మనం ఇలాగనే ముందుకెళ్తే అన్ని సిస్టంలలో కూడా రాజకీయంగా కానివ్వండి, జ్యుడిషియరీగా కానివ్వండి, సంఖ్యాబలం కానివ్వండి, ఏ విధమైనా కూడా ఇలాంటి వ్యక్తికి మనందరం సపోర్ట్ ఇచ్చి మనందరం ముందుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. జై బీసీ, జై బీసీ. పొట్టనిండా భోజనం వచ్చినట్టున్నది, అందుకే కూతురు సరే గట్టిగా అందాం. జై బీసీ, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బిపి మండల్. సభాధ్యక్షులు అన్న ఎర్ర సత్యనారాయణ గారు, అలాగే సభలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శనార్థి, జై పూలే, జై భీమ్, జై మండల్. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి టాపిక్ సమగ్ర కులగణన. కులగణన ఎందుకు చేయాలి అనే అంశం మీద మనం ఇక్కడ మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఏవైనా దేశాలు వాళ్ళ జనాభా ఎంతనో తెలిస్తే దానికి సంబంధించిన బడ్జెట్ పెట్టుకుంటారు, ప్లానింగ్ చేసుకుంటారు. ఆ సమాజంలో ఆ దేశంలో ఉన్న ప్రజల అభివృద్ధి నిజమైన అభివృద్ధి. అందుకే ఒక కవి అన్నాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. మరి మనుషులు ఎవరు? తిండి ఉంటే ఖండగలదు, ఖండ అంటే బలం, పౌష్టికంగా అంటే శక్తిమంతంగా ఉన్నవాడు. తిండి ఉంటే కండగలదోయ్, కండగలవాడే మనుషుడు. ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే గతిన బాగుపడినాయి. స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల్లో మా కృష్ణ ఇందాక చెప్పిండు, అద్భుతంగా మాట్లాడిండు. 77 సంవత్సరాల్లో 60% పైగా ఉన్నటువంటి బీసీల అభివృద్ధి అనేదానికి ఒక ప్రణాళిక లేదు.
3,000 కోట్లు 30,000 కోట్లు పెడితే ఏమవుతుంది? 130 కోట్లలో దాదాపు 80-90 కోట్లు ఉన్నటువంటి ఈ బీసీల కోసము ప్రత్యేకమైన ప్రణాళిక చేయాలి. నేను ఢిల్లీ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు 6 ఐఏఎస్ ఆఫీసర్లు, అందులో 5 బ్రాహ్మణులు, 1 క్షత్రియుడు, 6 ఏసీ రూమ్లో ఏసీ హాల్లో కూర్చొని జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో గిరిజనుల అభివృద్ధి కోసం వాళ్ళు ప్లానింగ్ చేశారు. వాళ్ళకి ఏమర్థమవుతుంది? గిరిజనుల అంటే నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలు. కనుక ఇవాళ భారతదేశంలో స్వతంత్రం రాకముందు దాదాపు 5,000 సంవత్సరాలు ఈ దేశానికి వలసొచ్చిన వాళ్ళు, వలసవాదులు, ఆర్య బ్రాహ్మణులు, ఆర్య క్షత్రియులు, ఆర్య వైశ్యులు ఈ దేశాన్ని విభజించారు. ఇప్పుడు మన అందరిలో సత్యనారాయణ టీచర్ మాట్లాడు, విభజించు పాలించడం ఎవడు పెట్టారు? మనం చదువుకున్న వాళ్ళంతా ఏం చెప్తాం? బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. అంతేనా కదా? బ్రిటిష్ వాళ్ళు అనే వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. విభజించి పాలించడం శుద్ధ తప్పు. ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 200 సంవత్సరాల పూర్వం. అంతకుముందే ఈ దేశంలో కుల వర్ణ విభజన ఉంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అదంత 6,000 పైచిలకు కులాలుగా విభజించబడినాం. కులం ఉంటే పర్వాలేదు, శాఖోపశాఖలుగా కూడా విభజించబడినాం. అంటే ఒకరంటే ఒకరు కలవకుండా ఈ దేశానికి వలస వచ్చినటువంటి ఆర్యులు విభజించి మళ్ళీ 5,000 సంవత్సరాలుగా పాలిస్తున్నారు, ఇంకా పాలిస్తూనే ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రూపంలో బ్రాహ్మలే 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే అత్యధికంగా ఉన్న వాళ్ళు బ్రాహ్మలే అక్కడ పార్లమెంటేరియన్స్. ఆ తర్వాత మీరు అద్భుతమైనటువంటి ఓటు ఇచ్చిన ప్రాథమిక హక్కులలో అందరికీ సమానమైంది. విద్యా హక్కు ఉంది. విద్యా హక్కు రకరకాలుగా ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్, స్టేట్ స్కూల్స్, గురుకులాలు, ఇట్లా రకరకాలుగా ఉంది. కానీ ఓటు మాత్రము అందరికి ఒకటే ఉంది. అదాని అంబానీకైనా ఒకటే ఓటు, అడుక్కునే వాడికి కూడా ఒకటే ఓటు. ప్రధానమంత్రికైనా ముఖ్యమంత్రికైనా ఊర్లో ఉన్న వార్డు మెంబర్కైనా సమానమైన ఓటు. ఆడవాళ్ళకి మగోళ్ళకి అంతేకాకుండా పూజ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా సమానమైనటువంటి ఓటు ఇచ్చారు. ఇంత అద్భుతమైన ఓటు హక్కు ఇవ్వడమే కాకుండా పోటీ చేసే హక్కు కూడా మనకు కల్పించింది. ఇవాళ కృష్ణ మాట్లాడుతూ బీసీలంతా తలుచుకుంటే 24 గంటల్లో రాజ్యాధికారం వస్తుందని చెప్పింది. నేను అంటున్నా రాదు. ఎందుకు రాదు? మనకి రాజకీయ పార్టీ లేదు. రాజ్యాధికారం సంఘాలు పెట్టుకొని మనం రాజ్యాధికారం అంటే రాదు. సంఘాలకి బీఫామ్ టికెట్లు ఇచ్చేటువంటి అధికారం లేదు. కేవలం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకుంటున్న పార్టీలకు మాత్రమే బీఫామ్ ఇస్తారు. అత్యధిక సీట్లు గెలుచుకుంటున్న పార్టీ పోయి అయ్యా మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ లేఖ ఇవ్వాలి. వాళ్ళని మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలుస్తారు. సో మనకి ఇప్పటివరకు రాజకీయ పార్టీ గతి లేదు. రాజ్యాంగం ఎట్లా వస్తుంది? కృష్ణన్న 45 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ బీసీల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్నాడు. చదువుకునే అవకాశాలు కల్పించిండు, హాస్టల్లో అవకాశాలు కల్పించిండు, ఫీజు రియంబర్స్మెంట్ కల్పించిండు. కానీ ఆర్ కృష్ణని గత 10 సంవత్సరాలుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గద్దరన్నని ఆర్ కృష్ణని కూడా ఒక 3 సార్లు మీటింగ్లో ఏర్పాటు చేసినాము. గద్దరన్న రిక్వెస్ట్ చేసిండు, కృష్ణన్నను ఒక రాజకీయ పార్టీ పెట్టు. రాజకీయ పార్టీ పెడితేనే రాజ్యాధికారం వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఎలుమ దొరకే నేను కాలు గజ్జగట్టి కరీంనగర్లో ఇల్లు తిరిగి 2 లక్షల పైచీలకు మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ పంపించినాను. నువ్వు రాజకీయ పార్టీ పెడితే నిన్ను ముఖ్యమంత్రి చేసి నేను తెస్తా అన్నాడు మహానుభావుడు. కానీ కృష్ణన్న ముందుకు రాలి. అప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ కృష్ణను ముఖ్యమంత్రి చేస్తాను. మరి ఆంధ్రాలో బీసీలు లేరా? ఆంధ్రాలో ముఖ్యమంత్రి చేయొచ్చు కదా. కానీ ఆంధ్రాలో బీసీల ఓట్లని చంద్రబాబు పడాలి, చంద్రబాబు ఆంధ్రాలో ముఖ్యమంత్రి కావాలి. అది చేసిన కుట్ర కానీ
తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయడం చంద్రబాబు తెలంగాణలో బీసీని ఒక కృష్ణన్నకు ఒక్కరికే సీట్ ఇచ్చి ఎట్లా ముఖ్యమంత్రి చేస్తాడు? కృష్ణన్న తరఫున ఒక 100 టికెట్లు ఇచ్చినవా? ఇవ్వలే. కనుక ఇవాళ ఎందుకనంటే మనకు రాజ్యాధికారం వస్తేనే సకల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవాళ కుల జనగణన చేయాలంటే ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం లేదు. అది కూడా మళ్ళీ చేయాలంటే ఒక శాసనం చట్టం చేయాలి. చట్టం చేస్తే ఉంటాడు నిలబడతాయి. కానీ నితీష్ కుమార్ కుల జనగణన చేసినా కూడా కోర్టు కొట్టేసింది. తెలంగాణలో కూడా కొట్టేసే అవకాశం ఉంటుంది. సో ఇవాళ కోర్టే తీర్పిచ్చింది. మన ఎర్ర సత్యనారాయణ పోరాటం వల్ల కోర్టులో విజయం సాధించిండు. దాని ప్రకారం కోర్టే కుల జనగణన చేయమంటుంది. కుల గణన చేసినా మళ్ళీ ఏం చేయాలి? ఒక చట్టం తయారు చేసి దానికి వ్యాలిడిటీని పెంచాల్సినటువంటి అవసరము రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. లేదా మరెవరో కోర్టుకు పోయి వాళ్ళు అది చేసినప్పుడు కుల జనగణన చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది, సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా అని. రాష్ట్రానికి లేదు కదా అని చెప్పి కూడా వాళ్ళు వాదిస్తారు. మన సుప్రీంకోర్టు కూడా పోతారు. అందుకని మనం ఏం చేయాలి? మనము రాజ్యాధికారం తెచ్చుకుంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనం ఈ శాసనాలు చేసేటువంటి అధికారం ఉంటుంది. మనం యాచించడం వల్ల కోల్పోయిన హక్కులు రావని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఎట్లా వస్తాయి? కొట్లాడితేనే వస్తాయి. వాళ్ళ కొట్లాట అనేది ఇవాళ మండల్ కమిషన్ వచ్చిన తర్వాత చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి ప్రతిపాదన ఉంది. అది వెల్మ కుల సంఘం ఉన్నది, రెడ్డి కుల సంఘం ఉన్నది, మరి స్వతంత్రానికి కులం. కానీ వాళ్ళు కుల సంఘాలను ఒక వేదిక మీదకి చేర్చుకొని మనం కులంగా సంఘానికే మిగిలిపోతే మనం మరి 1000 సంవత్సరాల క్రితం మనం ఎలాగైతే బానిసలుగా ఉన్నాము, 3000 సంవత్సరాలుగా మన దేదీప్యమానంగా వెలిగిన మన చరిత్రను ఒక 1000 సంవత్సరాల క్రితం మరి కొన్ని కులాల వారే మన చరిత్ర ఎంత చరిత్రహీనం చేసిరో. కాబట్టి దాన్ని గుర్తించుకోవాలి మనం ఏకంగా అనే ఉద్దేశంతో మన స్వతంత్రం వచ్చిన తర్వాత మరి రెడ్డిలు కుల సంఘాలకే పరిమితం కాకుండా రాజ్యాధికారం అయిపోయింది. ఈరోజు ఎన్టీ రామారావు గారు శ్రీనివాసరావు నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కమ్మ కులస్తులు కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఐడెంటిఫై పొందుతా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు, హర్రామ జోగయ్య గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా ఆ కాపు కులం నుంచి ఓ రాజకీయ తెర మీదకి రావడం ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా కాపు కులస్తులు కూడా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ గౌరవమైన హోదాలో ఉన్నారు. వాళ్ళు మేము కూడా రాజ్యాధికారం దగ్గర వచ్చినామని సంతోషపడతా ఉన్నాం. కానీ మనతోన కులపిచ్చి శానం ఉంది. ఆ కులపిచ్చి కులాభిమానం ఉండాలి. దాన్ని నేనేం తప్పుపడను. ఎందుకంటే ఈ భారతదేశంలో మరి 3000 సంవత్సరాలకు పైగా నడుస్తా ఉన్న కుల నిచ్చెన మెట్ల వ్యవస్థను రోజు 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో ఒక 15 రోజుల్లోనో కూల్చేసేటంత బలహీనంగా లేదు కుల వ్యవస్థ మన దేశంలో. కాబట్టి మన కులాలను గౌరవిస్తూనే కులాభిమానం పొందుతూనే కులం మీద అభిమానం పొందుతూ ఇతర కులాల మీద దురాభిమానం లేకుండా ఏకంగా వచ్చిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒక ఉదాహరణకు తీసుకుంటే ఇంచుమించు అందరు గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఉండరు. కులాలకు సంబంధం లేకుండా ఒక వర్షంలో కలిపి వేయడానికి అమ్మలక్కలంతా కలిసిపోతుంటే ఏడిపోతున్న వాకంటే భూస్వామి పొలంలో కలిపి వేయకపోతున్నాను, నేను కూడా ఆడికి వస్తున్నాను, ఇంత అమ్మలు దాగిపోతామని ఒకరి కోసం ఒకరు ఆగుతారు. కులాలకు సంబంధం లేకుండా మా ఊరు నుంచి ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఏడిపోతున్నారు అంటే ఈ పెళ్లి పోతున్నాను, నేను కూడా అదే పెళ్లికి వస్తున్నా, ఆగంటే 5 నిమిషాలు కలిసిపోతాం. ఆ పెళ్లికి వెళ్ళి ఆ పెళ్లి కారకుగా ముగించుకొని ఊళ్ళోకి వచ్చినంత వరకు కులాలు మతాలు మర్చిపోయి ఒక కుటుంబ సభ్యులుగా మిగిలిపోతాం. ఎటు వచ్చి మన బీసీ సంఘం మీటింగ్ పెడితే ఏమంటారంటే కృష్ణ యాదవ్ నాయకత్వం చేస్తే నాకెందుకు అంటాడు ఇంకో నాయకుడు, ఇంకో ముదిరాజ్ చేసే నాకెందుకు అంటారు, ఇంకో పద్మశాలి చేసే నాకెందుకు అంటారు. కానీ వాళ్ళు చేస్తున్నది ఉద్యమం మాటున ఉద్యోగం చేస్తా ఉన్నారా, లేకపోతే వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఈ జీవితంలో మరి వెనుకబడ్డ కులాల జీవితాల్లో వెలుగులు తేవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తా ఉన్నారా అని ఆలోచన చేయలేకపోతున్నారు. బాధాకరమైన పరిస్థితి ఏంటంటే పెద్ద పెద్ద లక్ష్యాలు ఇచ్చే మహానుభావులు, మేధావులు, విద్యావంతులు కూడా కులగజ్జిలో కొట్టుకపోవడం వల్లనే బీసీలకు రాజ్యాధికారం రావడం. ఎప్పుడైతే వెనకబడ్డ కులాలన్నీ బీసీ అంటే ఏం బలవంతులు కాదు,
బలిసినోళ్ళు కాదు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, ప్రైవేటు రంగాలలో సంపద సృష్టించడంలో ముందుండి అనుభవించడంలో వెనుకకి నెట్టివేయబడ్డ కులాలు ఒక కారణం చేత. అంటే వెనుకబడ్డ కులాలంతా ఒక సేను కూలి పోయినప్పుడు ఒక అమలక్కలు ఎంత కలిసిపోతారో, ఒక దావత్ పోతే నలుగురు ఎట్లా కలిసిపోతారో, ఓ కాలేజీకి పోతే యువకులంతా ఎట్లా కలిసిపోతారో, ఈ వెనుకబడ్డ కులాల హక్కుల కోసం నడుస్తున్న పోర్లో కూడా అన్ని కులాలు కలిసిపోవాలి. అందరూ కలిసిపోయినప్పుడే మనందరి కోసం నడుస్తున్నది ఉద్యమం. ఈ రోజు హైదరాబాద్ నాడికి ఒడ్డున అఖిలపక్ష సమావేశం నడుస్తూ ఉంది. ఈ సమాచారం దాదాపు మన నుంచి తెలుసు అందరికి. కానీ ఒక కళ సంఘం మీటింగ్ పెడితే ఓ 10 లక్షల జనాభా పెట్టే ప్లే గ్రౌండ్ సరిపోతుంది. కానీ ఇక్కడ మరి 78 సంవత్సరాలుగా దయనీయమైన పరిస్థితి ఉందంటే, గతంలో మనందరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళము. ప్రభుత్వ పాఠశాలలో నాడు ఉన్న మౌలిక వసతుల కంటే కూడా నేడు ఇంకా దౌర్భాగ్యంగా ఉన్నాయి, ఇంకా దిగజారిపోయినాయి. ఈ రోజుల్లో కార్పొరేట్ శక్తుల్లోకి విద్యా వైద్యం వెళ్ళిన తర్వాత మరి వెనుకబడ్డ కులాలు ఖరీదు చేసి కొనలేని పరిస్థితి ఉంది విద్యా వైద్యం. కాబట్టి నేటికి మనం హక్కుల కోసం అంగలారుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో కులాలుగా విడిపోతే 4 ఇండ్లోడు వస్తాడు, మళ్ళీ 20 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుతాడు. మనకు ఆయన మీద కోపం వస్తుంది, ఆడు రంగం మారుస్తాడు, పార్టీ జెండా మారుస్తాడు. పార్టీ జెండా మారుస్తాడు, ఆడే నచ్చుతాడు. మళ్ళీ మనకు ఎంతసేపు కేసీఆర్ను దింపుదామా, రేవంత్ రెడ్డిని ఎక్కిద్దామా, లేకపోతే బీజేపీని దిందామా, కాంగ్రెస్ని ఎక్కిద్దామా, ఇది కాదు కావాల్సింది. నీవెప్పుడు వెళ్తావు రాజా? ఓట్లు నీవి, కుర్చీ వాళ్ళ, అసలు సీట్లు వాళ్ళ కానీ కబ్జా చేసిరు వాళ్ళు. మన కుర్చీలను వాళ్ళు కబ్జా చేసిరు. మన పక్కింటోడు వాటిని ఊడుస్తుంటే పొరపాటున దుమ్ము పడితే వాడిని రచ్చకట్ట కాడి గుంజి వాడిని ముక్కు నేలకు రాపించే వరకు నిలవం. మనం పొరపాటున మన అన్ననో మన తమ్ముడో తెలియక గెట్టుగిన దుంతే వాడిని నెచ్చి వలగబట్టి అవసరమైతే అన్నదమ్ముల ఆశల కోసం ప్రాణాలు తీసుకున్నప్పుడు ఒక కోరణ కోసం జైళ్ళ పాలు కోట్ల చుట్టూ తిరగడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరో మనకు సంబంధం లేకుండా మన బుధాల మీద కూర్చొని మన మీద పెద్దందారి చేస్తూ, మన హక్కులను కాల రాస్తూ, సంపద మనం సృష్టిస్తూ, మన పిల్లలకు కాలేజ్ ఫీజు కట్టలేక, స్కూల్ ఫీజు కట్టలేక, వాళ్ళకు ఒక పుట్టినరోజు చేయలేక, ఒక పండుగ రోజు 4 చుట్టాలు వస్తే కడుపు నిండా భోజనం పెట్టడానికి కూడా జేబులు తరుపుకునే పరిస్థితుల్లో ఉన్న మనం సంపద సృష్టించే కూడా. కానీ నేడు కడుపులో సల్లగదలకుండా గిట్టు మీద కూర్చొని గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని స్థాయి వరకు పెంచాలు వాళ్ళవే, ప్లాట్లు వాళ్ళవే, అపార్ట్మెంట్లలో భాగస్వామ్యం వాళ్ళదే, కేవలం 4% ఉన్నోళ్ళే. అంటే వాళ్ళు మనగాళ్ళ గొప్పోళ్ళు అంటే కాదు, మనం శాతగాని వాళ్ళం. మనం ఎందుకు శాతగాని వాళ్ళం అంటే, నేను బీసీని అని ఎప్పుడైతే బయటికి వెళ్ళామో అప్పటి వరకు కులాలుగా ఉన్న రోజులు మనం శాతగాని వాళ్ళమే. నీ కులాచారాన్ని, కుల వ్యవస్థను ఎవరు కించపరచడు. దాన్ని నీ అక్క మీద ఎక్కించి బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళిన తర్వాత ఒక బీసీగా బయటికి వెళ్తే 24 గంటల్లో రాజ్యాధికారం వస్తుంది. నేను బీసీని అని బయటికి వెళ్తే మరి బీసీ దళపతి ఆర్ కృష్ణన్న గారు 45 సంవత్సరాలు కొట్లాడుతున్నారు. గురుకుల పాఠశాలలు ఆయన పెట్టించిన భిక్షనే. గ్రామీణ స్థాయిలో కాలేజీలోకి వచ్చి ఆర్ కృష్ణన్న పేరు చెప్తే ఇటీవల చూస్తారు పిల్లలు. పరిస్థితి ఏంటంటే పనే చేస్తున్నాం మనం, కానీ ప్రచారం చేసుకోలేకపోతాం. ఈరోజు ఆర్ కృష్ణన్న గారు బర్త్డే అంటే, నిన్న జరిగిన బర్త్డే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గురుకుల పాఠశాలలో ప్రతి ఫీజు రింబర్ వండుతున్న విద్యార్థి, ప్రతి స్కాలర్షిప్ అందుతున్న విద్యార్థి, ఈరోజు హాస్టళ్లలో కానీ గురుకుల పాఠశాల కానీ నాణ్యమైన భోజనాన్ని పొందుతున్న ప్రతి విద్యార్థి ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి ఫోటో పెట్టుకుని ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఆయన పుట్టినరోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా. కానీ కేవలం మనంత వరకు మనమే స్వార్థం మనమే చేసుకుంటూ, మరి ఆయన పేరు వస్తే మనం ఎక్కడ పోతామని కొన్ని రాజకీయ పార్టీల కబాందాస్తాల్లో చిక్కుపోవడం చాలా బాధాకరం. ఇంకోటి చాలా చూస్తాను నేను, హైదరాబాద్ మీటింగ్ వస్తే ఆర్ కృష్ణ స్టేజ్ మీద ఉంటే పిలవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉంటే పని చేయడు సంఘంలో. రెడ్డిని ఇంకా తిరుగుతాడు, సెల్ ఫోన్ చూస్తే వాళ్ళ రెడ్డిదే ఉంటుంది ఫోటో డీపీలా, వాళ్ళ అమ్మ నాయనది కూడా ఉండదు, ఆర్ కృష్ణ అన్నది కూడా ఉండదు. కానీ వీడి కోసం మాత్రం ఆడ ఇద్దరిని నిలబెడతాడు, ఫోన్ ఇస్తాడు, లేచి ఎగిరెగిరి నిలబడి ఫోటో దిగుతాడు.
ఓట దిగి ఎంకి తిరిగేది లేదు. మళ్ళీ వాడు ఊళ్ళో ఉన్నాడు ఇట్లా కేవలం వాట్సాప్లో వస్తూనే ఉంటారు. వీడియంతా పేసే బీసీ నాయకుడు అనుకోవాల్సిందే తప్ప ఆడ బీసీల కోసం చేసేది ఏమి లేదు. దయచేసి వీడున్న వాళ్ళు ఎవరైనా బాధపడితే నేను బాధపడను, ఎవరు బాధపడ కూడా. ఎంతసేపు ఆర్కృష్ణ పేరు వాడుకొని బీసీ